బెంగాల్‌లో ఎవరైనా పరిశ్రమలు పెడితే గనక, ఆ పరిశ్రమలకి విదేశీ పరిశ్రమలు, పెద్ద పరిశ్రమలైతే కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలి. రాష్ట్ర ప్రభుత్వం సెకండ్ అనుమతి. అది జరిగితే గనక కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే వాళ్ళని తమదే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనీదు మమతా బెనర్జీ. వేరే వాళ్ళెవరు మమతా బెనర్జీ కేంద్రంతో గొడవలు పెట్టుకుంటుంది కాబట్టి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాల. 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ రాలేదు. ఉన్నటువంటి దాదాపుగా 78 పరిశ్రమలు మూతబడి అవతలకి వెళ్ళిపోయినాయి. సువేందు అధికారి మొన్న ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అదొకటి. పారిశ్రామిక ప్రగతిని తీసుకొస్తాం. బెంగాలీలు వేరే రాష్ట్రాలకెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సిన పని లేదు. ఉపాధి కోసం వెతుక్కోవాల్సిన పని లేదు. ఇక్కడే చేస్తాం. ఇప్పటికే అక్కడ ఉపాధి హామీ పథకం పనులు పెరిగేటప్పటికి బెంగాల్ నుంచి ఇక్కడికి వచ్చినోళ్ళు వెనక్కి వెళ్ళినోళ్ళు వెనక్కి రావట్లేదు. అది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు తాజాగా ఇండస్ట్రీస్ ఇనాగరేషన్ ప్రారంభించారు. మెజియా శ్యామ్ స్టీల్ ప్లాంట్ తాజాగా ఇనాగరేట్ చేశారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీకి ఒక సవాల్ విసిరారు. ఆ ఏదైతే ఇది నువ్వు పరమ ద్వేషించే మార్వాడీలు పెట్టినటువంటి స్టీల్ ప్లాంట్ ఇది, రా ఇక్కడికి కావాలంటే చూపెడతాను నేను. ఈ దీంట్లో అంటే నీకు కావాలంటే ప్రత్యేక రవాణా సదుపాయం కూడా ఏర్పాటు చేస్తాను. ఠాగూరు, నేతాజీల విగ్రహాలు వాళ్ళ దీంట్లో పెట్టుకున్నారు. అంటే వాళ్ళు ఈ దేశం పట్ల వాళ్ళకున్న భక్తిది. గవర్నమెంట్ హెలికాప్టర్ ఏర్పాటు చేస్తాను కావాలంటే వచ్చి చూడు, ఇక్కడ డెవలప్మెంట్ చూడు, ఇక్కడ ఒక ఇండస్ట్రీ, దానివల్ల ఎంతమందికి ఉద్యోగం, ఎంతమందికి ఉపాధి, నువ్వు నాశనం చేసిన వ్యవస్థ నేను బాగు చేస్తున్నానని చెప్తున్నాడు.